నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మంచు చూసారు కదా, ఎర్లీ మార్నింగ్ ఎంత ఎక్కువగా ఉందో. చుట్టూ కూడా చాలా మంచుగా ఉందండి. అలాగే చలి కూడా చాలా ఎక్కువగా ఉంది. ఉదయాన్నే తెల్లవారుజామున లేద్దామంటే అస్సలు అవ్వట్లేదు. చలి అంత చలిగా ఉందనమాట. ఇంక ఈరోజు అయితే మేము ఇలాగా చిన్న బీరువాలో చేయించాం కదా, అదైతే లోపల పెట్టేద్దాం అనుకుంటున్నాను. అందుకని టీవీ స్టాండ్ ఉంది కదా, ఆ టీవీ అనేది తీసేసి అక్కడ స్టాండ్ తీసేసి ఈ బీరువా అయితే అక్కడ పెడదాం అనుకుంటున్నాను అండి. దీని వెనక చూసారు కదా, దుమ్ము ఉందనమాట. కింద అయితే మొత్తం క్లీన్గానే ఉంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తాం కదా, కడుగుతాం కాబట్టి. కింద అయితే ఏమీ డస్ట్ కానీ ఏమీ లేదు. సైడ్ బూజులు అనేవి ఉన్నాయి అనమాట. అలాగే బీరువా వెనకాల ఇరుకుగా ఉంటుంది కదా, చెయ్యది వెళ్ళదు కాబట్టి అక్కడ కూడా బూజు ఉందన్నమాట. ఇంక ఇక్కడ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్నాము. అలాగే బయట కూడా బూజులు అవి దులిపానండి. ఇంకా పండగ సంక్రాంతి పండగ వస్తుంది కదా, ఈ హౌస్ మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. అందుకని క్లీనింగ్ పనులు కూడా స్టార్ట్ చేస్తున్నాను. రోజు కొన్ని పనులు అనేవి చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడ ఈ బీరువాని 2 రోజులు బయట పెట్టేసరికి సామాను అంతా దీని మీద పెట్టేసామన్నమాట. ఇంకా అవన్నీ తీసేసి శుభ్రంగా తుడిచేసి లోపలైతే పెట్టేసుకుంటున్నాము. ఇంక ఇది మొత్తం క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా చీమల మందు అనేది వేస్తున్నానండి. చీమలు అవి రాకుండా ఉంటాయని చీమల మందు వేసేసి తర్వాత పైన న్యూస్ పేపర్లు అయితే వేసేసాను. ఎందుకంటే ఇందులో నేను వంటకు సంబంధించిన సామాను పెడదాం అనుకుంటున్నాను. అలాగే కొన్ని క్లీన్ చేసిన సామాన్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇందులో పెట్టేద్దాం అనేసి అనుకుంటున్నాను. తర్వాత మళ్ళీ నీట్గా సర్దుకుంటాను. ఫస్ట్ అయితే చీమల మందు వేసేసి న్యూస్ పేపర్స్ అయితే వేసి సర్దేశాను. చూసారా ఎంత అందంగా ఉందో. తర్వాత ఇంకా పైన లోపల ఉన్న స్టాండ్ తెచ్చి బయట పెట్టేసాము. ఇంక బీరువాని అయితే లోపలికి తీసుకెళ్ళాలి. ఇదైతే చాలా వెయిట్గా ఉంది. మా అమ్మాయి నేను తేల్చలేకపోయాను అనమాట. ఏదోలాగా కష్టపడి లోపల పెట్టాలి, తప్పదు కదా మరి. మేమిద్దరమే ఏదోలాగా తిప్పలు పడి లోపలైతే పెట్టేశాము. ఈ బీరువా కన్నా కూడా లోపల టీవీ స్టాండ్ ఉంది కదా, అది ఐరన్ కదా, అది ఇంకా బరువు ఉందండి. అదైతే అస్సలు తేల్చలేకపోయాము. దానికన్నా ఇదే తేలిగ్గా ఉందన్నమాట. ఇంకా మొత్తానికి ఏదో ఒక విధంగా అది బయట పెట్టేసి ఈ బీరువాని అయితే లోపల పెట్టేశాము. ఇంకా మా ఇల్లు కొంచెం ఇరుకు కదండి, అన్నీ ఒకటే గదిలో ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు. ఇంక ఈ బీరువాని అయితే ఆ స్టాండ్ తీసేసిన ప్లేస్లో పెట్టేశాము. ఇంక ఇది వెడల్పు ఎక్కువగా ఉంది కదా, అందుకని తలుపు అయితే కొంచెం రావడానికి కష్టంగా ఉంది. ఇంకా దీని కింద రాళ్ళు అయితే పెట్టేశాము. వాటర్ అది వేసి కడిగినప్పుడు కింద తడవకుండా ఉంటుందని సిమెంట్ రాళ్ళు ఉంటే అవైతే పెట్టేశాము. ఇక ఈ బీరువా పెట్టిన తర్వాత ముందు వైపు కొద్దిగా ఖాళీ ప్లేస్ వచ్చింది. ఇలా సైడ్కి తలుపు పక్కన మాత్రం తలుపు అనేది రావడానికి కష్టంగా ఉందన్నమాట. ఇంతకుముందు కూడా తలుపు పూర్తిగా వచ్చేది కాదు, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువగా వెడల్పు ఉంది కదా ఇది, అందుకని ఇంకా కొంచెం మాత్రమే తలుపు ఓపెన్ చేయడానికి అవుతుందన్నమాట. ఒక్కొక్కసారి ఇది తలుపు అటు ఇటు తీసేటప్పుడు తలుపుని గుద్దుకుంటూ ఉన్నాము, ఎందుకంటే ఎక్కువ ఓపెన్ అవ్వలేదు కదా, అందుకని. ఇంకా ఇక్కడ ఫస్ట్ టైం ఏదైనా మనకి సెంటిమెంట్ కదా కొత్త వస్తువు వాడేటప్పుడు, అందుకని ఫస్ట్ అయితే పంచదార అయితే బీరువాలో పెట్టేసి ఇంకా సామాన్లన్నీ కూడా ఇందులో సర్దాలి. ఈ సామాన్లు సర్దాలంటే ముందు సామాన్లు కడగాలన్నమాట. ఇంకా ఇక్కడ ఈ టీవీ ఉంది కదా, ఈ టీవీని నీట్గా క్లీన్ చేసేసి టేబుల్ పైన అయితే పెట్టేశాను. ఇంకా ఈ టీవీకి మేము కనెక్షన్ అనేది ఇచ్చుకోలేదండి. టీవీకి కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలి, ఎందుకంటే నేను ఇంటి దగ్గర ఉన్నాను, పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతారు కదా, అందుకని కనెక్షన్ అయితే పెట్టలేదు. కానీ పిల్లలు గోల్ చేస్తున్నారు కనెక్షన్ పెట్టమని, అప్పుడప్పుడైనా చూస్తారు కదా, కనెక్షన్ అయితే పెట్టించుకోవాలి. ఇంక ఈ టీవీకి అయితే సన్మానం చేసేస్తున్నాను, దుమ్ము పడకుండా ఉంటుందని పైన క్లాత్ అయితే పెట్టేశాను. తర్వాత ఇక్కడ ముందు రోజు సాయంత్రం కొన్ని బట్టలు అయితే ఉతికేసానండి. ఇంకా అవి మంచు పడి ఆరవు కదా, అవి అలానే ఉంచేసి ఇంక ఈరోజు ఉతికిన బట్టలు కూడా వాటి పక్కనే ఆరేసేస్తున్నాను. చాలా బట్టలు అయిపోతున్నాయండి. రోజు ఏ పని తప్పినా ఈ బట్టలు ఉతకడం మాత్రం అస్సలు తప్పట్లేదు. ఈ బట్టలు ఉతకడం ఒక టాస్క్ అయితే బట్టలు పెట్టడం ఇంకొక పెద్ద టాస్క్. ఇంక ఇక్కడ ఈ ప్లాస్టిక్ సామాన్లు అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మనకి సంక్రాంతి పండుగ వస్తుంది కదా, ఇంకా నెలకంట పెట్టిన తర్వాత నుంచి ఈ హౌస్ క్లీనింగ్ పనులు అయితే చేసుకుంటామండి మేము. ఇంకా అందుకని మంచి రోజు చూసి ఇల్లంతా కూడా బూజులన్నీ దులిపేసుకుని ఇంకా సామాన్లు కడగటం, సున్నాలు వేయటం అనేది మొదలు పెడతామన్నమాట. ఇంక నేను ఈరోజు ఆదివారం కదా,
ఈరోజైతే కొద్దిగా సామాన్లు అయితే కడుగుదాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఈరోజైతే కొన్ని ప్లాస్టిక్ సామాన్లు అయితే కడిగేస్తున్నాను. ఇక్కడ స్టాండ్లో ఉన్నాయి కదా, ఆ సామాన్లన్నీ కూడా కడిగేస్తున్నాను. అందులో కనబడలేదు కానీ చూసారు కదా ఎన్ని సామాన్లు ఉన్నాయో. ఈ స్టాండ్లో సామాను పెట్టడం వల్ల నాకు కొన్ని సామాన్లు కనబడక పురుగులు కూడా పట్టేసాయండి. శనగపప్పు, కేజీ శనగపప్పు అలా పెట్టేశాను అనమాట. నాకు వాడుకోవడానికి వీలు లేక సామాన్లు అయితే పప్పు మొత్తం పురుగు పట్టేసింది అనమాట. అందుకని ఈ వంట బీరువాలో అయితే ఇంకా వంట సామాన్లు సర్దుదాం అనుకుంటున్నాను. నాకు తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని ఈ ప్లాస్టిక్ డబ్బాలన్నీ కూడా నీట్గా కడిగేసి ఆరబెట్టేశానండి. ఇంకా వీటిని కొంచెం క్లాత్ పెట్టి తుడిచేసి ఎండలో కొంచెంసేపు ఉంచామంటే తడి మొత్తం పూర్తిగా ఆరిపోతుంది. ఇంకా ఇవి మొత్తం అన్నీ కూడా తుడిచేసి ఎండలో ఆరబెట్టేశానండి. ఇంక ఇవన్నీ కూడా ఇంట్లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా వీటిలో డబ్బాలు ఖాళీ చేసిన తర్వాత ఇందులో ఉన్న ఆవాలు అలాగే జీలకర్ర ఉంటాయి కదా, ఇవన్నీ కొంచెంసేపు ఎండలో అయితే పెట్టేసుకున్నాను. అలా అయితే పాడవకుండా ఉంటాయి. ఇంక ఈ డబ్బాలన్నీ కూడా లోపల పెట్టేసి ఇంకా నేను షాప్కి అయితే వచ్చానండి. పండగ సీజన్ వస్తుంది కదా, అందుకని మనం ఇంట్లో పండగ పనులు చేసుకోవాలి. అలాగే షాప్లో కస్టమర్స్కి బ్లౌజులు కూడా స్టిచ్ చేసి ఇవ్వాలి కదా, కొంచెం కష్టంగానే ఉంటుంది. పండగ సీజన్లో షాప్కి వచ్చి బట్టలు అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ పండగ టైంలోనే అలాగే ఈ హడావిడి బిజీ టైంలోనే మేము ఆధార్ సెంటర్కి అయితే వెళ్ళి అడ్రస్ మార్చుకుందామని ఆధార్ సెంటర్కి వెళ్ళామండి. మొత్తం 2-3 సార్లు తిరిగాము, పని అయితే అవ్వలేదు. ఫస్ట్ అక్కడ ఆధార్ సెంటర్కి వెళ్ళినప్పుడు మాకు ఒక విషయం తెలిసిందనమాట. ఆధార్ సెంటర్కి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన స్కీమ్ గురించి అయితే తెలిసింది. ఈ స్కీమ్లో అయితే ఫ్రీగా మిషన్ నేర్పిస్తారు. అలాగే ఫ్రీగా కుట్టు మిషన్ కూడా ఇస్తారండి. ఈ స్కీమ్లో 16 రకాల కుల వృత్తులు అయితే ఉన్నాయి. 16 రకాల కుల వృత్తులకి అప్లై చేసుకున్నామంటే 5 రోజులు మనకి ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారు. అలాగే ఆ వృత్తికి సంబంధించిన మిషన్స్ అనేవి ఇస్తారంట. అందరూ కూడా ఆటో మాట్లాడుకుని స్కీమ్కి అప్లై చేసుకోవడానికి వెళ్ళాము. స్కీమ్కి వెళ్ళొచ్చిన తర్వాత నేను వచ్చి మళ్ళీ మా ఊరు సచివాలయానికి వెళ్ళి అక్కడ మళ్ళీ సెక్రటరీ గారితో సంతకం అయితే పెట్టించుకుని కొత్తగా ఫామ్ అయితే ఫిలప్ చేసి మళ్ళీ పిల్లల్ని తీసుకుని వెళ్ళానండి. ఆ రోజు కూడా ఖాళీ లేదు, ఎందుకంటే ఈ స్కీమ్స్కి అప్లై చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారనమాట. అందుకని మీరు ఈ స్కీమ్ తర్వాత రండి అని చెప్పారు. ఇంకా ఆ రోజు కూడా అవ్వలేదు, మొత్తం తిరగడమే సరిపోయింది. నాకు ఛార్జీలు అయ్యాయి, అలాగే నాకు టైం కూడా వేస్ట్ అయిపోయింది. అక్కడ ఒక 4-5 గంటలు ఉండాల్సి వచ్చేది రోజును. కానీ పని అయితే అయ్యేది కాదు, టైం వేస్ట్ అయిపోయేది, డబ్బులు కూడా వేస్ట్ అయ్యాయి. పని అయితే అవ్వలేదు. అలా తిరుగుతూనే ఉన్నాను. ఒక 3-4 సార్లు అయితే వెళ్ళానండి, కానీ పని అయితే అవ్వలేదు. ఇంక ఇక్కడ నేను ఈరోజు అయితే షాప్కి వచ్చి ఇలా అయితే స్టిచ్ చేస్తున్నాను. పండగ సీజన్లో చాలా కష్టంగా ఉంటుందండి. ఇలా హౌస్ క్లీనింగ్ చేసుకోవాలి, అలాగే టైలరింగ్ పని చేసుకోవాలి. బాడీ అయితే కొంచెం సహకరించదు, కానీ కొంచెం గట్టిగానే కష్టపడాల్సి ఉంటుంది. ఇంక ఈరోజు అయితే అమ్మ స్టీల్ సామాన్లు క్లీన్ చేసుకుంటుంది అనమాట. ఇంకా నేను ఇక్కడ ఈరోజు కోడిగుడ్డు ఎండు చేపల కూర అయితే వండింది. అదైతే భోజనం అయితే చేసేసిన తర్వాత ఇంకా ఉదయం ప్లాస్టిక్ డబ్బాలు వేసాను కదా, ఆ ప్లాస్టిక్ డబ్బాలన్నీ కూడా ఈ కబోర్డ్లో ఈ బీరువాలో అయితే సర్దేశాను. అలాగే కొన్ని సామాన్లు కింద పెట్టేశానండి. మొత్తం హౌస్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా నీట్గా సర్దాలి. ఇంకా మధ్యాహ్నం అయితే షాప్కి అయితే వచ్చాను. ఈరోజు ఇక్కడ 3 బ్లౌజులు స్టిచ్ చేయాలి. ఇవి ఇంకా ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనకి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. ఇందులో తాపీ పని చేసే వాళ్ళకి, మిషన్ కుట్టే వాళ్ళకి, అలాగే వడ్రంగి పని చేసే వాళ్ళకి, పడవలు చేసే వాళ్ళకి, బుట్టలో తయారీదారులకి ఇలాగా 16 రకాల స్కీమ్లు అయితే ఉన్నాయండి. నేను కావాలంటే ఆ స్కీమ్కి సంబంధించిన వివరాలు అనేవి సైడ్ స్క్రీన్ మీద ఇస్తాను. అందులో మీరు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. అలాగే లేడీస్కి అయితే ఫ్రీగా టైలరింగ్ నేర్చుకోవాలి, అలాగే ఫ్రీగా కుట్టు మిషన్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ సేవకు వెళ్ళి అప్లై చేసుకోండి. తర్వాత ఇక్కడ మా పిల్లలకి నైట్ అయితే ఇక్కడ డిన్నర్లోకి ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. మా అబ్బాయి కోడిగుడ్డు పగల కొడతానని మొత్తం కూడా కలిపేశాడు, మొత్తం నొక్కేసాడు అనమాట. అది మొత్తం చితికిపోయింది. ఇంకా ఆమ్లెట్ 3 గుడ్లు కూడా ఒకటేసారి వేసేసి ముగ్గురు 3 భాగాలు అయితే చేసేసుకుని డిన్నర్ అయితే చేసేసాము. ఇంకా అంట్లు అయితే ఉన్నాయి, అంట్లు మొత్తం కడిగేసానండి. ఇంకా మా పిల్లలు ఇక్కడ డ్యాన్స్లు వేసుకుంటూ ఉన్నారు.
తర్వాత రోజు ఇది మంగళవారం అనమాట. మంగళవారం వంట చేస్తూ ఉంటే మా అమ్మాయి నేను కూడా వంట చేస్తాను అంది. ఇంకిద్దరు కలిపి వంట చేసేసి డిన్నర్ చేసేసిన తర్వాత మళ్ళీ ఆధార్ సెంటర్కి అయితే వెళ్ళామండి. ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళాము. అక్కడైతే టైం అయిపోయింది. మేము మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళామన్నమాట. టైం అయిపోయింది అవదన్నారు. మళ్ళీ వేరే చోటుకు వచ్చాము, అడ్రస్ మార్చడం కదా, ఇక్కడైతే అవుతుందని. ఇక్కడైతే మిషన్కి అప్లై చేసుకున్న వాళ్ళు చూసారా చాలామంది ఉన్నారు, అస్సలు ఖాళీ లేదు. ఇంకా ఆధార్ సెంటర్లో మా అమ్మాయికి అయితే కేవైసీ చేయించాలంట. మా అమ్మాయికి అయితే అవ్వలేదు. ఆధార్ కార్డ్ అయితే అడ్రస్ చేంజ్ చేసేసారు. ఇంకా మళ్ళీ మా అమ్మాయిది, మా అబ్బాయిది, అలాగే మా హస్బెండ్ది ఆధార్ అయితే మార్చాలి. మళ్ళీ దానికి ఇంకొకసారి రావాలి. ఇంక పిల్లలు ఇక్కడ బేకరీలో కేక్ అడిగితే కేక్ అయితే కొనేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళైతే కేక్ పీసులు తెచ్చాం కదా, అవి అయితే తిన్నారు. ఇంకా ఈరోజు మా అమ్మ ఇంట్లో పెయింట్ అయితే వేస్తుంది ఇంటికి. ఇక్కడ పెయింట్ కదండి, ఇంతకుముందు అయితే మా అమ్మ వాళ్ళు ప్రతి సంవత్సరం పెయింట్ వేసేవాళ్ళు. పెయింట్ అయితే ప్రతి సంవత్సరం వేయడం కష్టంగా ఉంటుందని సంవత్సరాలకు ఒకసారి పెయింట్ అయితే వేస్తుంది అనమాట. ఈ సంవత్సరం అయితే పెయింట్ అయితే వేసింది. ఫస్ట్ మా అమ్మ మొత్తం వేసేసుకుంటాను అండి. నేనైతే ఫస్ట్ ఏమీ వేయలేదు, ఇంక మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అనేసి కబోర్డ్స్లో అయితే వేసాను. మిగిలిందంతా మా అమ్మ వేసుకుంది. ఇంకా పెయింట్ వేసిన తర్వాత హౌస్ మొత్తం క్లీనింగ్ చేసేసుకుని ఇంకా కొన్ని అయితే ఇంట్లో మంచం అవన్నీ కూడా సర్దాము. ఇల్లు మొత్తం కూడా క్లీన్ అయిపోయింది. ఇంకా మంచం మీద పరుపు అవన్నీ కూడా సర్దాము. ఇంకా ఈ సామాన్లు అయితే సర్దాలి. అలాగే బయట ఉన్నాయి కదా, ఆ సామాన్లన్నీ తోమాలండి. ఇత్తడి సేమన్నివి అయితే తోమాలి. ఇవన్నీ కూడా మా అమ్మే కడిగేసుకుంటుంది. ఇంక ఈ బట్టలు అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అయితే ఇంట్లో సర్దాలండి. ఈ పండగ సీజన్ వచ్చిందంటే ఇల్లు మొత్తం క్లీన్ చేసే వరకు మొత్తం గజిబిజిగా ఉంటుంది. తర్వాత మేము డిన్నర్ అయితే చేసేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.